కర్ణాటక క్యాడర్కు చెందిన ఇద్దరు టాప్ మహిళా ఆఫీసర్స్ మధ్య మొదలైన పర్సనల్ ఇగో వార్ ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లెక్కింది. సమాజానికి, ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీధి రౌడీల్లా సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. వీళ్ళు చేసిన రచ్చ ఏ స్థాయికి వెళ్ళిందంటే స్వయంగా కోర్టు మధ్యలో కలగజేసుకొని వీళ్ళిద్దరి గొడవను సాల్వ్ చేసేందుకు స్పెషల్గా ఓ మధ్యవర్తిని నియమించింది. ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిని డి రూపా మౌడ్గిల్ మధ్య గత 3 ఏళ్లుగా సాగుతున్న రచ్చకు సంబంధించిన ఇష్యూ ఇది. ఈ అంతులేని కథకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ను మధ్యవర్తిగా నియమిస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యూరోక్రసీకే మాయని మచ్చగా వీళ్ళిద్దరి రచ్చ 2023 ఫిబ్రవరిలో బహిరంగంగా బయటపడింది. ఐపీఎస్ అధికారిని రూపా తన ఫేస్బుక్ వేదికగా రోహిణి సింధూర్ని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. మైసూర్ కలెక్టర్గా ఉన్న సమయంలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా రోహిణికి చెందిన కొన్ని పర్సనల్ ఫొటోస్ను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆమె. ఆ ఫోటోలను రోహిణియే స్వయంగా కొందరు మగ ఐఏఎస్ ఆఫీసర్లకు పంపించారని, ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ రూపా చేసిన పోస్టులు కర్ణాటక సర్కార్లో కలకలం రేపాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడంతో కర్ణాటక సర్కార్ అప్పట్లో ఇద్దరిని బదిలీ చేసి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. రూప చేసిన కామెంట్స్, షేర్ చేసిన ఫోటోలపై రోహిణి సింధూరి ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుకీడ్చి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రూపపై బెంగళూరు కోర్టులో ఏకంగా ₹1 కోటి పరువు నష్టం దావా వేశారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ రూప కర్ణాటక హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ ఆమెకు చుక్కెదురైంది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో రూప ఈ ఎపిసోడ్ను సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. తాజా పరిణామాల్లో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇద్దరు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మీరిద్దరూ అద్భుతమైన అధికారులు, కానీ మీ చేతులతో మీ కెరీర్లను మీరే నాశనం చేసుకుంటున్నారు అని మౌఖికంగా హెచ్చరించింది. అత్యున్నత పదవుల్లో ఉండి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకోవటం ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1968 కింద తీవ్ర ఉల్లంఘన అంటూ క్లాస్ పీకింది. కోర్టుల చుట్టూ తిరిగి పరువు తీసుకోవటం, కెరీర్లను నాశనం చేసుకోవటం కంటే కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ను మధ్యవర్తిగా నియమించింది. ఇద్దరు అధికారులు ఆయన ముందు హాజరై తమ వివాదాన్ని పరిష్కరించుకోవాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కింది కోర్టుల్లో వీరిద్దరిపై నడుస్తున్న పరువు నష్టం తదితర కేసులన్నింటినీ విచారణపై స్టే విధిస్తూ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. సివిల్ సర్వీసెస్ అనేవి కేవలం ఒక ఉద్యోగం కాదు, అదొక అత్యున్నత బాధ్యత. అధికారం, హోదాతో పాటు అంతే స్థాయిలో నిగ్రహం, లౌక్యం, హుందాతనం ఉండాలని, లేకపోతే ఎంతటి వారైనా వ్యవస్థకు, సమాజానికి భారంగానే మారతారని ఈ రోహిణి వర్సెస్ రూపా ఎపిసోడ్ నిరూపించింది.